విజయనగరం జిల్లా గజపతి నగరం కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కొండపల్లి అప్పలనాయుడు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కాడు బండి శ్రీనివాసరావు గారి మీద పోటీ చేసి 19,423 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బొత్స అప్పల నరసయ్య గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన టి రాజీవ్ కుమార్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కొండపల్లి అప్పలనాయుడు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 27,011 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కొండపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బొత్స అప్పల నరసయ్య గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ఫైనల్ గా ఇక్కడ మనకు కనబడుతున్న రిజల్ట్ ప్రకారం అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించినా కూడా మనం వేసిన అంచనా ప్రకారం కూడా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కొంత ఎడ్జ్ లోనైనా అంటే అతి స్వల్ప మెజారిటీతో అయినా గెలిపించే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.